సామెతల గ్రంథము 8వ అధ్యాయము 21వ వచనం. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 21వ వచనం. నన్ను ప్రేమించువారు ఆత్మకర్తలుగా చేయుడి, వారి నిధులను నింపుడు. అలా జరుగుతున్నాను. నన్ను ప్రేమించువారికి ఆత్మకర్తలుగా చేయుడి, వారి నిధులను నింపుడు. లోకంలో ప్రజలు ధనవంతులు కావడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ధనవంతులుగా అవ్వలేకపోతున్నారు. ధనవంతులు ఎంత శాతం ఉంటారంటే భారతదేశంలో ప్రపంచ దేశాలు ఎక్కడైనా 5 నుండి 10% మాత్రమే ధనవంతులుగా ఉంటారు. మిగతా వాళ్ళంతా మధ్య తరగతి వాళ్ళు, పేదవాళ్ళు, ఆఖరికి అనుమతించే వాళ్ళు కానీ ఉన్నారు. ధనవంతులుగా ఉండలేకపోతున్నారు. తర్వాత విద్యావంతులు బాగా టాప్ 10 పాస్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే ఆ 10 మెంబర్స్ లోపలే ఉంటారు. యావరేజ్ స్టూడెంట్స్, బిలో యావరేజ్ స్టూడెంట్స్ ఎక్కువగా ఉంటారు. ఎందుకు ఇదంతటి కారణం ఏంటంటే మానవుడు దేవుడి భక్తిని వదిలిపెట్టాడు. దేవుడు భయపడుతూ జీవించవలసిన అవసరం లేదు. దేవుడు నాకు అవసరం లేదు అన్నట్టుగా మనుషులు ఈ దినాల్లో జరుగుతున్నారు. నేను కష్టపడి నేను సంపాదించుకోగలను, నేను కష్టపడి ఏదైనా సాధించుకోగలనని మానవుని ప్రయత్నం జరుగుతుంది. మానవుని ప్రయత్నం జరుగుతుంది. దేవుడి అలా పక్కన పెట్టేశాడు. దేవుడు నాకు అవసరం లేదు, దేవుడితో నా పని నాకు పని లేదు. ఇంకా ఏమయ్యారు? గాల్లో దేవుడు పెట్టి దేవుడా అంటే దేవుడి అవగాహన ఆరిపడిగా ఆపగలగా గాలి పెట్టి ఆరిపడిగా ఆపగలగా దేవుడైతే ఆపగలగా. హల్లెలూయా. దేవుడు ఆపగలడు. గాలిలో దీపం పెట్టి దేవుడు అంటే ఆరిపోకుండా ఉంటుందా? ఆరిపడితే ఆరిపడి కానీ దేవుడు ఆరిపోకుండా దాన్ని కాపాడగలరా? దేవుడు కాపాడగలరా? దేవుడు కాపాడగలరా? దేవుడు గాలిగా కూడా దేవుడు దీపం ఆరిపోకుండా కాపాడగలరు. మానవుని ఇలాగా ఆలోచన చేసిన కారణ దీపం పెట్టి దేవుడు బాగా కష్టపడి చదువుతుంది. బాగా కష్టపడి పని చేయకపోతే డబ్బులు ఎలా వస్తాయి? కష్టపడి చదవకపోతే ఉద్యోగం ఎలా వస్తుంది? కష్టపడి వ్యాపారం చేయకపోతే ఎలా వస్తుంది అని అంటారు. కానీ దేవుడి వాక్యం ఇక్కడ ఏం చెప్తుందంటే నన్ను ప్రేమించు వారిని ఆత్మకర్తలుగా చేయను. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయను. నన్ను ప్రేమించు వారిని ఏమంటారు? నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేస్తున్నారు. నువ్వు కష్టపడితే నేను ఉద్యోగిస్తాను, నేను కష్టపడి వ్యాపారం చేస్తే వ్యాపారం ఇస్తాను, నీవు గొప్పగా బంధు చేస్తే గొప్పవాడు అని దేవుడు వాక్యం చెప్పడం. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేస్తాను. నన్ను ప్రేమించువాడు నా ఆజ్ఞలను కైకొనువాడని వాక్యం.
ఏమంటారు? నన్ను ప్రేమించేవాడు నా ఆజ్ఞలను గాయపడు. అంటే దేవుని యందు భయభక్తులు నేర్చుకోవాలి. ఒక మనిషి, ఒక వ్యక్తి గొప్పవాడు కావాలంటే, ధనవంతుడు కావాలంటే, ఆస్తివంతుడు కావాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని దేవుడు నన్ను ప్రేమించి వారిని ఆస్తికర్తలుగా చేస్తానన్నాడు. నన్ను ప్రేమించేవాడంటే నన్ను ప్రేమించేవాడు నా ఆజ్ఞలు గాయకుడు. ఆజ్ఞలు గాయకుడాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నాడు. హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు వదిలేస్తున్నారు. సొంతంగా పరిగెత్తున్నారు. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడము ప్రారంభిస్తారో వారు దీవించబడతారు. వారు దేవుని చేత దీవించబడతారు. హల్లెలూయా. హల్లెలూయా. మానవుడు నేర్చుకోవాల్సిన భక్తి. నీవు గొప్పవాడు కావడానికి ఇప్పటికే ఎన్నోసార్లు ప్రయత్నించావు. ఎంతో లక్షలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వ్యాపారం ప్రారంభించావు. కానీ ఈ వ్యాపారం దెబ్బతింటే కారణం ఏంటంటే, అధికారం బాగా జరిగిన తర్వాత ఈ వ్యాపారం దెబ్బతింటే కారణం అంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించకపోవడమే. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించకపోవడమే. పేతురు చేపలు పట్టేవాడు కదా. పేతురు చేపలు పట్టేవాడు కదా. పేతురు ఏం చేశాడంటే యేసు ప్రభువును విడిచిపెట్టి దూరం సముద్రంలో చేపలు పట్టడానికి వెళ్ళాడు. చేపలు పట్టడానికి వెళ్తే చేపలు ఏమి దొరకడం లేదు. చేపలు ఏమి దొరకడం లేదు. అప్పుడు యేసు ప్రభువును పెట్టి వెళ్ళిపోయాడు చేపలు పట్టడానికి. యేసు ప్రభువును వదిలిపెట్టి చేపలు పట్టడానికి వెళ్ళాడు. కానీ ఏమి పట్టలేదు. ఏమి చేపలు పట్టలేకపోయాడు. ఏం అనుభవం లేదు మాట. చేతులు అనుభవం లేదు మాట. చేపలు పట్టడానికి అనుభవం లేదా? సమృద్ధిగా ఉంది ఆయన బుద్ధి పెరిగాడు. చేపలు పట్టడానికి వాళ్ళ బుద్ధి చేపలు పట్టడం ఎంత అనుభవం ఉందో. కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత యేసు ప్రభువును విడిచిపెట్టి చేపలు పట్టడానికి అప్పుడు ఏమి ఒక చేపలు ప్రేమ పడినా రాలేదు యేసు ప్రభువు ఏమైనా చేపలు పట్టడానికి వెళ్ళాడు కాబట్టి ఏమి పట్టలేదు. ఎప్పుడైతే యేసు ప్రభు లోని దగ్గరికి వచ్చి ఏ పేతురు ఏం చేస్తారా చేపలు పట్టుకున్నాయా? కానీ ఒక చేపలు పట్టకపోయా. అవునా? అయితే పేతురు ఇదిగో కొంచెం లోపల పెట్టి కొంచెం లోపల వెళ్ళు. సరే వెళ్ళాడు. లోపు తీసుకెళ్ళాడు. వెళ్ళి వల వేసాడు. వల వేస్తే ఎన్ని వచ్చినాయి? విశాలమైన చేపలు. ఆ చేపలు లాభంలో వల్ల చిరిగిపోతుందేమంత చేపలు పడ్డాయి. అప్పుడు పక్కన వారిని తెలుస్తున్నారు. అందరూ సింహాలు ఇక్కడ రండి. విశాలమైన చేపలు పడ్డాయి. రండి
దేవుడు యేసు ప్రభువుని ఎప్పుడైతే జ్యోతిలోనికి వచ్చాడో, యేసు ప్రభువుని ఎప్పుడైతే లోపల నడిపించి జ్యోతిలోని అని చెప్పి ఇప్పుడు వలవేయ అని చెప్పినప్పుడు విస్తారమైన చెప్పడం దేవుడు నీతో ఉండాలి. దేవుని యందు భయభక్తులు నీవు కలిగి నీవు ఏ పని చేసినప్పుడు నీకు దేవుడు సక్సెస్ ఇస్తాడు, దేవుడు నీకు చేపిస్తాడు. కానీ దేవుని యందు భయభక్తులు మానవుడు మర్చిపోయాడు. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించిన మానేసి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. ఇష్టానుసారంగా పనులు చేసి సక్సెస్ కాలేక ఎక్కడ వేసే బంగారు అక్కడే ఏమీ అభివృద్ధి పొందడం లేదు, ఏమీ అభివృద్ధి పొందలేకపోతున్నారు. దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే ఒక మానవుడు అభివృద్ధిలోనికి వస్తాడు. ఎందుకు అభివృద్ధిలోనికి వస్తాడంటే దేవుని యందు భయభక్తులు కలిగిన ఆ విశ్వాసానికి దేవుడు తోడుగా ఉన్నాడు. భయభక్తులు కలిగిన వ్యక్తి చేసే ప్రతి పనిలో దేవుడు తోడుగా ఉండి దానిని అభివృద్ధి చేసి గొప్పవారిగా చేస్తాడు. కాబట్టి మానవుడు ఆత్మకర్తలుగా కావడానికి నిధులు దాచడానికి నిధులు సొంతం చేసుకోవడానికి యేసుని ప్రేమించు. యేసుని ప్రేమించడం అంటే ఆయన ఆత్మను గైకొనడం. ఆయన ఆత్మను గైకొనడం అంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడంలో. అలాగా విశ్వాసం తన జీవితంలో భక్తిని కట్టుకోవాలి. అప్పుడు అవన్నీ నీకు దొరుకుతాయి. దేవుడు లేకుండా, దేవుని యందు భయభక్తులు లేకుండా నీవు ఏ పని చేసినా నీవు సక్సెస్ కాలేవు. దేవుని ఆశీర్వాదం నీవు పొందలేవు. దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతకడం నేర్చుకోవాలి. ఎప్పుడైతే అలాగా నీవు నీ భక్తిని కట్టుకుంటున్నావో దేవుడు అత్యధికంగా అత్యధికంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఊహించినంతగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇకనైనా నీవు మానవు, దేవుడి లేకుండా చదవడము మానవు. దేవుని భయభక్తులు కలిగి జీవించి చదవడం. దేవుని భయభక్తులు కలిగి నీవు ఉద్యోగం వస్తుంది, నీకు ఉద్యోగం వస్తుంది. దేవుని భయభక్తులు కలిగి నీవు ఆత్మపై కూడా ఉంది, నీకు విస్తారమైన ఆత్మ దొరుకుతుంది. నీకు కారణాలు దొరుకుతాయి, మేడ దొరుకుతాయి, దొరుకుతాయి. ఎందుకు దొరుకుతాయంటే దేవుని యందు భయభక్తులు కలిగి నీవు జీవిస్తూ నీవు నీ పనిని చేస్తున్నావు కాబట్టి నీ పనిలో దేవుడు దీవిస్తున్నాడు, నీ వ్యాపారంలో దేవుడు దీవిస్తున్నాడు. కాబట్టి నీవు అభివృద్ధి చెందుతావు. లేకపోతే అభివృద్ధి నీకు దొరకదు. ఈరోజు ప్రారంభించు, దేవుని జీవితం ప్రారంభించు. భక్తులు అన్ని దొరుకుతాయని పెట్టుకోండి. యేసు భయభక్తులు కలిగి జీవించడంలో అన్ని దొరుకుతాయి. భయభక్తులు లేకుండా నీకు దేవుడి ఆశీర్వాదాలు. కాబట్టి ఈ రోజు నుండి దేవుని భయభక్తులు కలిగి జీవించడం ప్రారంభించు. దేవుడి నీకు సకల సంపత్తి ఆశీర్వాదాలు దీవెనలు అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేసి ప్రభువా దేవుని భయభక్తులు కలిగి జీవితము మానేసి ఆత్మకర్తగా అవడానికి ప్రయత్నించాను.
ఉద్యోగంపై ప్రభావం విద్యాభ్యాసంపై నాకు దేవుని భయపడుతూ కలిగి ప్రభా నీవు దూరమై ఎక్కిన తర్వాత విస్తారమైన నీ మాట నీవు వరవేశాడు కాబట్టి విస్తారమైన క్షేమపడ్డాడు ప్రభా దేవాలయాన్ని ఉన్నాయి నీ మాట అనేవాడు కాల్చండి నీ మార్గాలను నడిచేవాడు కాల్చండి నీ ఇష్టానుసారంగా జీవించేవాడు కాల్చండి ఏసీ నామములో అడుగుతున్నాము తండ్రి ఆమేన్ ధన్యవాదాలు దేవుని వారి వారి కృపను సమాధానం దేవుని భయభక్తులు కలిగి జీవించినట్లుగా పరిశుద్ధాత్మయమును వారికి సహాయం చేయుగాక ఆమేన్ ఆమేన్ ఇద్దరికి వందనాలు సేవ